మాజీ మంత్రి విడుదల రజని యాక్టివ్ అయ్యారా? తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైనందుకు ఆనందంగా ఉన్నారా? ఆ పోస్టు కోసం పోటీపడ్డ మర్రి రాజశేఖర్ రెడ్డి వైసీపీలో ఉంటారా, లేకుంటే వేరే పార్టీలో చేరతారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. ఈ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు విడుదల రజని. కానీ దారుణ పరాజయం పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాత కొద్ది రోజుల పాటు ఆమె సైలెంట్ అయ్యారు. ఇంతలో ఆమెకు చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఓటమి చవి చూసిన నేతకు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడంపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డానని తనకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని రాజశేఖర్ కోరుతున్నారు. తనకు ఇన్ఛార్జ్ పదవి రాదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకే తన దారి తను చూసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో విడుదల రజని ఒకరు. మిగతా వారి మాదిరిగా వ్యక్తిగత కామెంట్స్కు దిగరు. ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఎవరిని దూషించి మాట్లాడరు. కేవలం విధానపరమైన అంశాలపైనే ఆమె మాట్లాడతారు. కూటమి ప్రభంజనంలో ఆమె ఓడిపోయారు. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు రజని. ఇలా వెళ్లారో లేదో జగన్ ఆమెను ప్రోత్సహించారు. టికెట్ కట్టబెట్టారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. ఎన్నికల్లో ఆమెకు స్థానచలం చేశారు జగన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రయోగించారు. దీంతో విడుదల రజని తిరిగి పాత నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వైసీపీ ఓటమి తర్వాత పూర్తి ప్రక్షాళనకు దిగారు జగన్. కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అన్ని వైపులా అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతల నియోజకవర్గాల బాధ్యులను వచ్చారు. అందులో భాగంగా విడుదల రజనీకి ఛాన్స్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయనపై నమ్మకంతో జగన్ టికెట్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు. విడుదల రజని మాత్రం అదే టీడీపీ నుంచి బయటకొచ్చి ఏకంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మట్టి కరచారు. మంచి వాగ్దాటితో పాటు చరిష్మా ఉన్న రజని అయితేనే భవిష్యత్తులో ప్రత్తిపాటి కుటుంబంపై గెలవగలదని జగన్ భావిస్తున్నారు. అది ఎంత మాత్రం ఎమ్మెల్సీ రాజశేఖర్కు రుచించడం లేదని తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తారనే టాక్ నడుస్తోంది. అయితే చిలకలూరిపేటలో ఇప్పటి వరకు వైసీపీలో విభేదాలు నడిచాయి. దానికి కారణం రాజశేఖర్ అని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు అదే మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్తారని తెలుస్తోంది. అయితే ఒక విధంగా ఇక్కడ వైసీపీ అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు సమాచారం. అందుకే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజని వెనక్కి తెప్పించినట్లు తెలుస్తోంది. మర్రి రాజశేఖర్ బయటకు వెళ్లిపోయినా మరుక్షణం చిలకలూరిపేటలో వైసీపీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.